పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట లూకా శుభవార్త 9వ అధ్యాయములో 1వ వచనము నుండి ఈనాటి సువిశేష వాక్యమును చదువుకుందాం. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని అధికారమును ఇచ్చెను. దేవుని రాజ్యము ప్రకటించుటకు, రోగులకు స్వస్థపరచుటకు వారిని పంపెను. మీరు ప్రయాణము చేయనప్పుడు ఊతకర్రను గాని, సంచిని గాని, రొట్టెను గాని, ధనమును కాని, 2 అంగీలను కాని తీసుకుని పోరాదు. మీరు ఒక ఇంట ప్రవేశించినప్పుడు తిరిగి పోవు వరకు అచటనే ఉండుడు. ఎవరు మిమ్ము ఆహ్వానింపరో వారి తిరస్కార భావముగా మీ పాదధూళిని అచట విదిలించి పొండు అని యేసు వారికి ఉపదేశించెను. అంతటా వారు వెళ్ళి గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రియ బిడ్డలారా, నాటి వాక్యములో ప్రభు మనకిస్తున్నటువంటి సందేశము, యేసు ప్రభు తాను ఎన్నుకున్నటువంటి శిష్యులను, అపోస్తులను తన చెంతకు పిలిచి వారికి ఒక పనిని అప్పచెప్పి పంపుతున్నారు. వాళ్ళని పంపే ముందు మనము గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, ఒకటి, ప్రభు వారిని పిలిచారు, ఎన్నుకున్నారు, వారికి తర్ఫీదునిచ్చారు, శిక్షణనిచ్చారు, వారికి నేర్పించారు. ఏమి నేర్పించారయ్యా అంటే, వారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏమి బోధించాలో, ఏమి మాట్లాడాలో నేర్పించారు. రెండవది, వాళ్ళు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా నేర్పించారు. వారికి పూర్తి తర్ఫీదును, శిక్షణను ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సిద్ధముగా ఉన్నారు అని ప్రభు వాళ్ళని నమ్మారండి. నమ్మి వాళ్ళని ప్రజల వద్దకు పంపుతూ ఉన్నారు. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మాట, ఒకటి, ప్రభువు వాళ్ళని ఎన్నుకొని పిలిచి శిక్షణనిచ్చి అప్పుడు ప్రజల వద్దకు పంపుతున్నారు. ప్రజల వద్దకు పంపేటప్పుడు ప్రభువు వాళ్లకు ఏమి ఆజ్ఞ ఇచ్చి పంపారు అని ఈరోజు చూడబోతున్నాం. ఏం చెప్పారండి? 9వ అధ్యాయములో 2వ వచనం వాక్యము చూద్దాం. దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులకు స్వస్థతనిచ్చుటకును వారిని పంపెను. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎందుకు పంపించారటండి వాళ్ళని? ఒకటి, దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రెండవది రోగులకు స్వస్థతనిచ్చుటకు అధికారాన్నిచ్చి పంపుతున్నారండి. దానికి ముందు 1వ వచనములు చూస్తే ప్రభు అంటున్నాడు, దయ్యములను పారద్రోలుటకు, వ్యాధులను పోగొట్టుటకు వారికి శక్తిని, అధికారాన్ని ఇచ్చాడట. ప్రభు వాళ్ళని పంపేటప్పుడు దయ్యములను, అంటే ఈ లోకపు దుష్ట శక్తులను, ఈ లోకపు సాతానుడిని జయించడానికి వారికి శక్తినిచ్చారు. ఈ లోకపు అనారోగ్యాన్ని, ఈ లోకపు రోగాన్ని పోగొట్టడానికి వాళ్ళకు అధికారాన్ని ఇచ్చాడండి. చూడండి, ప్రభు పంపేటప్పుడు ఉత్తగానే పంపల. ఒకటి, దైవరాజ్యాన్ని గురించి బోధించమంటున్నాడు. ఉత్తగానే సువార్తను బోధించి, దైవరాజ్యాన్ని గురించి వాక్యాన్ని బోధించి రమ్మనట్ల. మీరు చేయవలసినది వాక్య బోధనతో పాటు ప్రజలకు మంచి పని కూడా చేయాలి అంటున్నాడు. ఉత్తగా వాక్యాన్ని బోధించమని ప్రభు పంపట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. వాక్యముతో పాటు ప్రజలకు ఉపయోగపడే పని కూడా చేయాలి. ఆ పని చేయటానికి శిష్యులకు ప్రభు అధికారాన్ని ఇచ్చాడు, శక్తినిచ్చాడు. వాక్యం అంటుంది, దయ్యములను పారద్రోలుటకు,
రోగులను స్వస్థపరచడానికి వాళ్ళకు అధికారాన్ని ఇచ్చాడు, వాళ్ళకు శక్తినిచ్చాడు. అంటే ప్రభువులో ముందుగా శక్తి అధికారం ఉన్నాయనే కదా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర పనిచేసేటటువంటి ఒక వ్యక్తికి నేను ఆజ్ఞ చేసి, ఇదిగో నువ్వు ఆ కంపెనీలో, ఆ ఊర్లో మనం పెట్టినటువంటి కంపెనీ బ్రాంచ్ ఉంది, ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను చెప్పినటువంటి మాటలు చెప్పి అక్కడ నేను చేయమన్నటువంటి పని చేసి పూర్తి చేసుకుని రా అని చెప్పి, ఇప్పుడు నా దగ్గర పనిచేసేటటువంటి ఒక ఉద్యోగిని నేను పిలిచి నా బ్రాంచ్కి ఇన్ఛార్జిగా, మేనేజర్గా పంపుతూ అక్కడంతా నువ్వే చూసుకోవాలి, అక్కడ ఈ పనులన్నీ చక్కబెట్టుకుని రావాలి అని పంపుతున్నానంటే, అక్కడ ఆయనకి నేను పని చేయటానికి అధికారాన్ని, శక్తిని ఇస్తూ ఆజ్ఞ ఇచ్చి పంపుతున్నానంటే ముందుగా ఆ అధికారము, శక్తి నాకుందనే కదా. నాకు అధికారం ఉండబట్టే కదా నేను ఆయనకు అధికారాన్ని ఇచ్చి అక్కడికి పంపుతున్నా. ఇప్పుడు ప్రభు శిష్యులను అక్కడికి పంపుతున్నారంటే ప్రభునిలో ఆ శక్తి, అధికారం ఉన్నదనే కదా. ప్రభు ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడనే కదా. ఈ లోకపు దుష్టాత్మలను, దుష్ట శక్తులను, సాతానుని జయించడానికి ప్రభువుకు అధికారం ఉన్నదనే కదా అర్థం. రోగులు మనం నయము చేయము అని చెబుతున్నాడంటే అనారోగ్యాన్ని తొలగించడానికి, రోగాన్ని నయం చేయటానికి, స్వస్థతనివ్వడానికి ప్రభు శక్తిని, అధికారాన్ని కలిగి ఉన్నాడనే కదా అర్థం. ఆయన భగవత్ స్వరూపుడనే కదా అర్థం. ఆయనలో భగవత్ స్వరూపుడు ఉన్నాడు కాబట్టి, ఆయన భగవంతుడితో సమానము కాబట్టి, భగవంతుని యొక్క శక్తిని, అధికారాన్ని ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి శిష్యులకు కూడా ఆ అధికారాన్ని ఇచ్చి పంపుతున్నాడు. ఏం అధికారము? రోగములను నయము చేసే అధికారం, అనారోగ్యాన్ని తీసివేసేటటువంటి అధికారం, ఈ లోకపు దుష్టాత్మను, దుష్ట శక్తులను పారద్రోలేటటువంటి శక్తిని వారికి ఇచ్చి పంపుతున్నాడు. ప్రభువు ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడు, శక్తిని కలిగి ఉన్నాడు, అద్భుత వరాలు కలిగి ఉన్న భగవత్ స్వరూపుడు నా యేసయ్య అని నేను నమ్ముచున్నాను. అది నిజము, సత్యమని రుజువు చేస్తూ ఈరోజు వాక్యములో ప్రభువుకున్నటువంటి అధికారాన్ని, ఆ శక్తిని శిష్యులకు ఇచ్చి పంపుతూ ఉన్నాడు. మరి శిష్యులు ఏం చేశారట? 6వ వచనం వాక్యం అంటూ, అంతటా వారు వెళ్ళి గ్రామ గ్రామమున సువార్తను ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు అంతటా పర్యటింపసాగిరి. ప్రభు వాళ్ళకి 2 అధికారాలు, ఆజ్ఞలు ఇచ్చి పంపించాడండి. ఒకటి, రోగములను నయం చేసేటువంటి శక్తిని, రెండవది స్వార్థను బోధించే అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు. దైవరాజ్యాన్ని గురించి బోధించమంటు. ఎందుకు దైవరాజ్యాన్ని గురించి బోధించమంటున్నాడయ్యా అంటే, తాను వచ్చిందే దానికోసం కదండి. దేవుని రాజ్యాన్ని, దాని గురించినటువంటి స్వార్థను, వాక్యాన్ని అందరికీ పంచడానికి, భగవంతుని యొక్క రహస్యాలు, దైవరాజ్యం యొక్క రహస్యాలు ప్రభువు వచ్చి చెప్పేటంత వరకు మానవ లోకానికి తెలియదు కనుక దైవరాజ్యాన్ని గురించినటువంటి రహస్యాలు, దైవరాజ్యాన్ని గురించినటువంటి స్వార్థను బోధించడానికే ప్రభు వచ్చాడు. ఆయన వచ్చిందే అందుకోసం కాబట్టి ఆయనతోనే ఆ పని ఆగిపోకూడదని తాను శిష్యులను ఎన్నుకొని వాళ్ళకు అధికారాన్ని ఇచ్చి ఈ రోజున సువార్త సేవలో ప్రభుని యొక్క పని వాళ్ళు కొనసాగించాలి అని ప్రభు వారిని పంపుతున్నారు. ప్రభు వచ్చిన పని ఏంటి? దైవరాజ్యాన్ని గూర్చి అందరికీ తెలియచేయటమే ప్రభు వచ్చినటువంటి పని. ఆ పని తనతోనే ఆగిపోకూడదని శిష్యులకు శిక్షణనిచ్చి వాళ్లను ప్రభుని యొక్క పనిని, ప్రభుని యొక్క సేవను, ప్రభుని యొక్క సువార్తను బోధించడానికి పంపుతూ ఉన్నాడు. ప్రభు వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడిన మొదటి మాట ఏంటండి? చాలా చక్కగా యోహాను శుభవార్తలో 1వ అధ్యాయములు 15వ వచనములు మనం వింటూ ఉంటాం. ఒక్కసారి యోహానును, బప్తిస్మ యోహానుని బంధించి సిరసాలలో వేసిన తరువాత అప్పుడు యేసు ప్రభు బయటకు వస్తాడు. బయటకు వచ్చి ప్రజల వద్దకు వచ్చి మొట్టమొదటిగా మాట్లాడినది ఒక్కటే, కాలము సంపూర్ణమైనది, దైవరాజ్యము మీ సమీపించినది, సువార్తను విశ్వసింపుడు అని ప్రభువు బోధిస్తున్నాడు. ఆయన మొట్టమొదటిగా ప్రజల వద్దకు వచ్చి మాట్లాడినటువంటి మాట, ప్రజలకు బోధించడం ఆరంభించినప్పుడు చెప్పినటువంటి మాట, కాలము సంపూర్ణమైనది అంటే కాలము పరిపక్వమైనది, సమయం ఆసన్నమైనది, దేవుని రాజ్యము మీకు చెంతనే వచ్చింది. దేవుని సువార్తను విని, విశ్వసించి, నమ్మి
జీవించండి అంటూ ఉన్నాడు. దైవరాజ్యాన్ని గురించి బోధించడానికే వచ్చాడు కనుక మొట్టమొదట ఆయన మాట్లాడినటువంటి బోధించినటువంటి మాట దైవరాజ్యంను గురించినటువంటి సువార్తను మీరు విశ్వసించండి, దైవరాజ్యం మీకు సన్నిధికి సమీపానికి చెంతకు వచ్చింది, నమ్మి విశ్వసించండి, సువార్తను విశ్వసించండి అంటూ ప్రభువు దైవరాజ్యాన్ని గురించినటువంటి సువార్తను బోధించడం ప్రారంభించాడు. తన పని కొనసాగించడం కోసం ఈరోజు శిష్యులను ఆ పని నిమిత్తం పంపుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, శిష్యులు బయటకు వెళ్ళి ఏం చేశారట? సువార్తను బోధించాడు, రోగములను నయము చేసి స్వస్థతలను దయచేశాడు. సువార్తను బోధించడానికి వెళ్ళినటువంటి శిష్యులు సువార్తను బోధించారంటే ఏం చెప్పుంటారు? ఏం బోధించుంటారు? ఏం బోధించారయ్యా అంటే వాళ్ళు ప్రభువు నుండి విన్నది, ప్రభువు చేయడం చూసినది బోధించి ఉంటారు. ప్రభువు ఏం వాక్యం బోధించాడో, ఏ మాటలు బోధించాడో అది వాళ్ళు విన్నారు. వాళ్ళు విన్నది బోధించుంటారు, వాళ్ళు చూసింది వెళ్ళి చెప్పి ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి మనం వాక్యములో చూసినట్లయితే దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, లూకా శుభవార్త 7వ అధ్యాయములో 19-20 వచనాలలో ఒకసారి చూస్తే, బప్తిస్మ యోహానుగాను తన శిష్యులను పిలిచి యేసు వద్దకు పంపుతారు. పంపి, మీరు ప్రభువు వద్దకు వెళ్ళి, రానున్న వాడవు నీవేనా? మేము ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? లోకరక్షకుడు నీవేనా? ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా? దేవుడు పంపుతున్నటువంటి దేవుని కుమారుడు నీవేనా? ఇంకా మేము ఎవరి కోసమైనా చూడాలా అంటూ శిష్యులను పంపడానికి ప్రభువు వద్దకు పంపించి అడగమంటారు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడండి. వాళ్ళు వచ్చేయమంటున్నారు 20వ వచనములో, రానున్న వాడవు నీవేనా, లేక మేము మరి ఒకని కొరకు నిరీక్షింపవలేనా అని అడిగితే 21వ వచనంలో ప్రభు అంటున్నాడు, యేసు ఆ సమయముననే రోగుల నుండి, బాధల నుండి, అపవిత్రాత్మ నుండి అనేకులకు స్వస్థత చేకూర్చుచు గుడ్డి వారికి చూపునిచ్చుచుండెను. అప్పుడు యేసు వారితో, మీరు చూచిన వానిని వినిన వానిని యోహానుతో చెప్పుడు. అప్పుడు ఆయనకు తెలిసిపోతుంది. మీరు చూచిన వానిని వినిన వానిని యోహానుతో చెప్పుడు. ఏం చూస్తున్నారు? గ్రుడ్డివారు చూపుని పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మరణించినటువంటి వారు సజీవులై లేస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, అది వెళ్ళి చెప్పండి అంటున్నాడు. ఇదే మాట ఈరోజు శిష్యులకు చెప్పి పంపి ఉంటారు. మీరు విన్నది, మీరు చూచినది వెళ్ళి చెప్పండి అంటున్నాడు. శిష్యులు స్వార్థ సేవ చేయటానికి యేసు ప్రభు చేత పంపబడినప్పుడు నాకు తెలిసి శిష్యులు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఇదే చెప్పి ఉంటారు. ఏం చెప్పుంటారు? వాళ్ళు చూచింది, వాళ్ళు విన్నది. ఏం చూశారు? గుడ్డివారు చూపును తెచ్చుకోవడం, కుంటివారు నడవడం, చచ్చిపోయిన వారు లేచి సజీవులు అవ్వడం, కుష్ఠరోగులు శుద్ధులవ్వడం, రోగస్తులు స్వస్థతలు పొందుకోవడం, దుష్టాత్మలు పారద్రోల పడడం, దయ్యములు విడిపించబడడం, వీటన్నిటినీ కూడా వాళ్ళు చూశారు. ప్రభు వద్దకుండి వెళ్ళి, ఇదిగో ఇలా ప్రభు అద్భుతాలు చేశాడు, ఆయన భగవత్ స్వరూపుడు, ఆయన నమ్మండి, విశ్వసించండి అని చెప్పి ఉంటారు. ఇంకా ప్రభు చెప్పిన మాటలు విన్నారు కదా, ఇదిగో ప్రభు ఇలా చెబుతున్నాడు, ఈ మాటలను మనలను బోధించమంటున్నాడు, విశ్వసించమంటున్నాడు, పాటించమంటున్నాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిద్దాం. ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను బట్టి ఆయన శక్తి గల అధికారము కలిగినటువంటి భగవంతుడు అని నమ్ముదాం, ప్రభుని నమ్మండి, విశ్వసించండి అని చెప్పి ఉంటాడు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారందరూ ఈరోజు మనము 2 మాటలు గుర్తు పెట్టుకుందాం. మొదటిగా, యేసు ప్రభు శిష్యులకు ప్రజల వద్దకు పంపుతూ ఇచ్చిన 2 ఆజ్ఞలు. 1, రోగముల నయము చేస్తూ ఈ లోకపు దుష్టాత్మ దుష్ట శక్తులను పారద్రోలండి అంటున్నాడు. 2వది, వాక్యాన్ని, సువార్తను, దైవరాజ్యాన్ని ప్రజలకు బోధించండి అంటున్నాడు. ఈ 2 వాళ్ళని బోధించమని పంపుతూ ప్రభువు చెప్పిన, మీరు చూచినది, మీరు విన్నది వెళ్ళి చెప్పండి అని ఉంటారు. తప్పకుండా శిష్యులు వెళ్ళి వారు చూచింది, వారు విన్నది ప్రజలకు చెప్పి అనేక మందిని ప్రభు వైపు నడిపించి ఉంటారు. అనేక మంది ప్రభుని విశ్వసించేటట్లుగా చేసి ఉంటారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు.
మన కుటుంబాలలో, మన ఇంటిలో, మన జీవితాలలో, మన సంఘాలలో, మన బంధువుల మీద కూడా భగవంతుడు అనేక మంచి కార్యాలు, అనేక గొప్ప కార్యాలు, అనేక మహిమలు, అనేక అద్భుత కార్యాలు చేసి ఉంటారు, చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము చూచినది, ప్రభుని వలన మనము పొందుకున్నటువంటి మేలును, ప్రభుని వలన మనము చూసినటువంటి గొప్ప కార్యాలు, మన ఇంట్లో, మన కుటుంబాలలో, మన మధ్యలో, మన జీవితాలలో ప్రభు చేసిన ప్రతి మేలును, ప్రతి మంచి కార్యాన్ని, ప్రతి గొప్ప కార్యాన్ని, ప్రతి అద్భుతాన్ని మనలోనే ఉంచుకోకుండా అది 10 మందికి తెలియచేయండి. ప్రభు చేసిన మేలు మీతోనే ఉండకూడదు, 10 మందికి చెప్పండి. ఇంకా మీరు విన్నటువంటి వాక్యాన్ని, మీరు చదివేటటువంటి వాక్యాన్ని, దేవాలయాల్లో మీరు వినేటటువంటి స్వార్థ వాక్యాన్ని మీతోనే ఉంచకండి, 10 మందికి చెప్పండి. నోటితో చెప్పకపోయినా మీ చేతలతో, మీ ప్రవర్తనతో, మీ నడతతో, మీ జీవిత విధానములో మేము చూచిన వారు మీరు క్రైస్తవులని, క్రీస్తుకు సాక్ష్యం పలుకుతున్నారని, క్రీస్తు వలె జీవిస్తున్నారని మిమ్మల్ని చూచి వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా ప్రభునిలోనికి రావాలి, ప్రభుని విశ్వసించాలి. కాబట్టి ఈరోజు శిష్యులను పంపుతూ ప్రభు మీరు చూచినది విన్నది వెళ్ళి చెప్పండి అంటున్నాడు. ప్రభుని నమ్ముకున్న మనకి కూడా అదే ఆజ్ఞ ఈరోజు ఇస్తూ, మీరు చూచినది, మీరు విన్నది అందరికీ తెలియచేయండి. మీరు వినేటటువంటి సువార్తను మీ జీవిత ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ నడత ద్వారా అందరికీ తెలియచేయండి. మీరు పొందుకున్నటువంటి మేలులు, మీ కుటుంబాలలో చేసినటువంటి అద్భుత కార్యాలు మీతోనే ఉంచుకోకుండా సాక్ష్యము పలుకుతూ అందరికీ చెప్పండి అంటున్నాడు. మరి ఇటువంటి గొప్ప వాక్యాన్ని నమ్ముకున్నటువంటి మనం, గొప్ప వాక్యాన్ని విన్నటువంటి మనం ఈరోజున ప్రభువా నేను కూడా శిష్యుల వలె స్వార్థ సేవ చేయటానికి, నేను విన్నది, నేను చూచినది నాతోనే ఉంచుకోకుండా నా తోటి వారితో పంచుకొని నీకు సాక్ష్యం పలికే జీవితం జీవించడానికి కావలసిన శక్తిని అయ్యా అని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం పాటు. పరిశుద్ధుడు ప్రేమమయుడు యేసు ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. అయ్యా నీవు ఈరోజు శిష్యులను పంపుతూ స్వార్థ సేవ చేయటానికి, రోగములను నయము చేయటానికి వాళ్ళకి అధికారాన్ని, శక్తినిచ్చి పంపుతున్నావు. నీవు అధికారముతోనూ శక్తితోనూ వచ్చినటువంటి భగవత్ స్వరూపుడు అని నేను నమ్ముతున్నా. అయ్యా నేను కూడా నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను పొందినటువంటి మేలులు, నేను చూసినటువంటి అద్భుత కార్యాలు నాతోనే ఉంచుకోకుండా నా తోటి వారికి, మా బంధువులకు, మా సంఘాలలో, మా చుట్టుపక్కల వారికి అందరికీ తెలియచేసే విధముగా మేము నేర్చుకున్నటువంటి నీ స్వార్థ వాక్యాన్ని మాతోనే ఉంచుకోకుండా 10 మందికి మా జీవన విధానము ద్వారా, మా మంచి ప్రవర్తన ద్వారా మేము 10 మందికి బోధించడానికి కావలసిన శక్తిని, మంచి మనస్సును, నీ దీవెన, నీ కృపానుగ్రహాలను మాకు దయచేయమని, వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డపై నీ హస్తాలు ఉంచి దీవించి కాచి కాపాడి నడిపించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వాశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము, మీ బిడ్డలను, మీ కుటుంబాలను భగవంతుడు ఆశీర్వదించి దీవించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.